ఏంది అక్క మీరు రాకపోతే నీ పరిస్థితి ఏంది? నీకేమైనా ఆయనకేం బాధ, మాకు బాధ. ఏం చేయాలరా మరి? ఏమని చెప్పాలి మీకు? ఏ కష్టం ఉన్నా కూడా మాకు చెప్పుకోవాలి, మేము లేవా? ఇక మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడు. మీకు చెప్తే ఆయన ఏమన్నా మారతాడా? ఆయన మారడు. అందుకే సావాలనుకున్నా. ఎందుకు ఆయన ఏమన్నాడు అంటే చచ్చిపోతాను చూస్తావా? అంటే నీకేమైనా అయితే మేము ఎటు పోవాలి, ఏం కావాలి? మా పరిస్థితి ఏంటిది? ఆయనకి ఏం బాధ ఉంటుంది? ఆయన తినుడు తాగుడు తిరుగుడు ఆయనకి అదే పని. గవర్ని మంచిగానే సోయి ఉంటే మంచిగానే ఉండు. ఆయనకి ఏ సోయి లేదు. నేను చచ్చినా రందులేదు, నేను బతికినా రందులేదు. మరి సత్తరని వచ్చింది ఇంటికి. అని ఇప్పటి వరకు ఇంటి మొగ నచ్చిండా? నేను చచ్చిపోయినా గింతే ఆయన ఏమైనా అన్నాడా? నువ్వు చచ్చిపోతావా? ఆయన రాని సంగతి చెప్తా. ఆయన ఏమనుకుంటాడు? అద్దుగంతే నువ్వు సపడేకుండు. అవసరం లేదు, ఆయన ఇవాళ రావాలి, ఆయన పని కావాలి. నువ్వు ఇప్పుడు నీకు ఏమైనా అయితే మేము ఎటు పోతాను చెప్పు? ఆయన గురించి నువ్వు చచ్చిపోతాను చూస్తావా? మళ్ళీ నీ మీదకి లొల్లి అంత అవసరం? లొల్లైనా మంచిది అయ్యాల. ఆయన రావాలి, ఇక లొల్లి కావాలి. ఆయన ఎన్ని చెప్పినా మారడు. ఆయన తిరుగుడు ఆయనకి, ఆయన తాగుడు ఆయనకి. ఇంకా కెనాల్ కాడికి తీసుకుపోయి ఎట్లా పడితే ఎట్లా కొట్టిండు. నేనేమని చెప్పుకోవాలరా? ఏమైనా అయినప్పుడు మాకు చెప్పాలక్క. చెప్పకుండా ఉంటే ఎట్లా? అవి ఏమైనా చేస్తే ఎట్లుండే? ఇప్పుడు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టుడు తప్ప ఏం లేదు. బాధ పెట్టుడు అయితే మాకు చెప్పకుండా ఉంటావా? ఎవరన్నా పోయి చెప్పుకున్నా కానీ, ఎవరన్నా దగ్గరికి పోయి నీ మాట్లాడరు కానీ ఇదేందో నన్నే కొడతాడు, తిడతాడు. ఆయనకి చెప్పేటోళ్ళు కూడా లేరు. అదే ఇప్పుడు రాని ఎందుకు ఎట్లా ఓడతాడో? నువ్వు చచ్చిపోతే మాకేం కావాలో ఇప్పుడు రావాలి. ఆయన వచ్చినాక చెప్తాం. ఇప్పుడు వీడియో ప్రచురణ మళ్ళీ చెప్పకుండా చేయకుండా ఎప్పుడు వచ్చావు రా? అంత మంచిగా అంత మంచిగా అని దాన్ని ఏం చేద్దాం అనుకుంటాను? ఏంటిదిరా? ఏమైంది? ఏమైందా? చేసేదాన్ని చేసుకుంటా కొంచెం అయితే అది చచ్చిపోవు. చచ్చిపోలే మంచిగా ఉంది అంటే నీకు ఎటకారం అవుతుందా మా అక్క బతుకంటే? నా బతికి ఎడకారం ఉందా? మరి నువ్వు మాట్లాడే గట్లనే ఉన్నాయి, ఎటకారంగానే ఉన్నది. అరే నేను ఏం చేశాను ఊరుతాను రా? చేసేదంతా చేసుకుంటేనే మరి ఏం చేస్తాను అంటున్నావా? అరే నేను ఏం చేసినా? నువ్వు ఎందుకు వచ్చినావు? అవునే ఫోన్ చేసి పిలిపించినావు? విని పిలిపితే నీకు కొంచెం లేట్ అయి ఉంటే మా అక్క చచ్చిపోవు. ఇప్పుడు చచ్చిపోలే కదా, చెట్టు ఎదురుగానే ఉన్నాయి కదా. నేనేం మా తమ్ముడిని రప్పియలే. వినబడ్డదా? నా బాధకు నేను సద్దామని సత్తా అంటే ఆ దేవుడు బుద్ధి పుట్టించినట్టు నా తమ్ముడు గప్పుడే వచ్చిండు. వాడు వచ్చుడితోనే నేను సప్పుడేకి వెనకకి వచ్చిన. లేకపోతే పాటికి సత్తురు. నేను రప్పించిన. నీకంటే పెళ్ళం సో ఎట్లా లేదు. ఆడెట్లా పడితే అట్టే కొట్టుతివి. సావు పోని నువ్వుకెత్తివి. తాగిన మైకంలో ఏం చేస్తానో నీకు అర్థమే అవుతలేదా? అబ్బబ్బబ్బా ఏం ఆడదానివే. దేవుడు బుద్ధి పుట్టించినట్టు వాడే వచ్చిండు నన్ను కాపాడినంటాను. నువ్వే ఫోన్ చేసి లేనిపోని అని చెప్పి వాడిని ఇక్కడికి రప్పించి నా ఇజ్జత్ దిద్దాం అనుకుంటున్నావు. అబ్బా నీ తెలివికి మెచ్చుకోవచ్చే. నేనెందుకు ఫోన్ చేసినా? నేను ఉరేసుకొని చద్దామని సత్తా అంటే గప్పుడే నా తమ్ముడు ఫోన్ చేసిండు. మరి సావలేదే, ఇంకా బతికే ఉన్నవేదే. ఏ బా నోరు బాగాలేస్తుంది. ఊకున కొద్దీ సత్తలే గిత్తలని మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడితే సంకలేసి వస్తుందా? అరే బామ్మది అట్లా కాదురా. నేను ఏమనలే అసలు. దాని బాధ ఏదో చెప్పాను. అరే తాగుతానరా, పని చేస్తానా తాగుతానా? నువ్వు తాగవారా? నీకు తెలియదా? తాగుతావా తింటావా? నీకు తెలియదారా? తాగినందుకేది ఎట్లా పడితే అట్లా ఇజ్జత్ తీస్తుంది. నీకు లేనిపోని అని చెప్తుందిరా. ఇది అన్నా మాట్లాడుతుంది. అరే తమ్మి తాగనీరా, పని చేసి తాగని. నేను అద్దంట్లేను. రూపాయి పని చేస్తలేడు. ఇంట్లోకి ఒక కారం తెత్తలేడు, ఉప్పు తెత్తలేడు, ఏం లేదురా. ఇంకా పని చేసి తాగుతానని నీ ముందు కానూరు ఆడతాడు. అన్ని అబద్ధాలేరా. నన్ను రోజు కొట్టుడే తిట్టుడే. కెనాల్ కాడికి తీసుకుపోయి మెడకాయ పట్టి నువ్వు అన్ని లేనిపోని చెప్పకే మళ్ళీ నువ్వు పాత అవ్వకు. అక్క ఈయన ఇట్లయితే తిన్నాడు. 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టిద్దాం. నేను అట్టటిగానే ఊరేసుకొని చస్తాను రా. ఆయన ఎంత బాధ పెడితే నేను చావాలి చెప్పు. ఈయనకి ఇట్లా కాదు, పంచాయతీ పెట్టిస్తేనే ఇంటాడు ఈయనే. అరే నీకు దండం పెడతానే ఏడు ఒక ఇంకా నా ఇజ్జత్ మనం తీయకు. నీ జోలికా తల్లి నేను అన్నాను నేను. అరే బామ్మది అది చెప్పేది అన్ని అబద్ధాలు రా. ఇదంతా కాదు బాబా, నీకు పంచాయతీ పెట్టిస్తేనే నువ్వు వింటావు. అద్దురా ఇప్పుడు పంచాయతీ అని 10 మందిలకు ఇజ్జత్ తీసుకున్నాడు. ఇదంతా ఎందుకురా? నా సావేదో నేను చచ్చిందేనయ్యావు. ఈయన అసలు మారడు. ఇంకా పెద్దబాబు దగ్గరికి పోదాంపా. ఆయనే చెప్తారా నేను లంగనా ఈయన లంగనా? నీకే తెలుస్తుంది పారా. నేను చేసిన లంగతనం ఏంది? నేను చేసిన దొంగతనం ఏంది? ఎవరి దగ్గర నువ్వు మా దగ్గరికి తీసుకుపోతావు. నేనేది కట్టలే. నేనేం చేసిన? నేను రాను. అన్ని చెప్తాను నేను రాలే. ఊళ్ళో నాకు విలుగున్నది. నేను రాను. నువ్వు చెప్పిన కాడికి వెళ్ళా నేను రావునా? నేను 10 మందిలో పెట్టలేను.
నాకు చెప్పడానికి నాకు చెప్పటలే లేరు నేను చెప్పింది తినాలి మీరు నీకు ఎప్పుడో లేరు కదా నీవు పిలిపిసుకొస్తావు అరే నువ్వు చిన్న పోరని లెక్క ఉండు ముచ్చట్లు నీకు సంబంధం లేదు చెప్తున్నా బిడ్డ నాకు టిక్కలేసిన మంచిగా ఉంటది భయం ఏడా పెద్ద మనిషి దగ్గరికి పోతే మూతి మీద అంటారా అని భయం కాదే మరి నీ తమ్ముడు చెప్తా అంటాను కదా పెద్ద మనిషి దగ్గర ఎందుకు చెప్పే ఏదంటే చెప్పే నీకు భయం ఏంది మరి అరే బామ్మది గట్ల కాదురా భయం కాదురా ఆడ పోతే మానం పోతుంది వాళ్ళు మొక్క మీద అంటారు నీకేం భయం లేకపోతే నువ్వు వచ్చి మాట్లాడు అంతనేమో ఆడికి రా లేకపోతే అరే నీకు కూడా కొంచెం మైండ్ పని చేస్తలేదురా దానికే మైండ్ పని చేస్తా నీకు కూడా చేస్తలేదు ఆవిడ చెప్పేది ఒక మాట అరే ఇంట్లో ముచ్చట్లు అరే గిటు నువ్వు ఇంట్లో ముచ్చట్లు బయట చెప్పుకుంటే ఇచ్చేది మానం పోతుంది సంసారం అయ్యో మా బావ ఊకే మా అక్కను కొట్టి ఇప్పుడు చచ్చిపోయింది ఒక్కసారి రా పెదాపు పంచాయతీ చెప్తావు ఆయన ఉన్నాడు ఆడికే పోదాంపా ఈడికి సరే పెదాపు తీసుకొస్తానా అత్తనే వాడికి రమ్మను రమ్మంటాడు దాకా మాట ఇప్పుడు నువ్వు చేత ఇంకా ఎంత ఇజ్జత్ ఇస్తావు ఇంకెంత ఇజ్జత్ ఇస్తావు సరే అత్తలపా పెదాపు ఓ పెదాపు అగో భూపతి బాగేనారా దా కూసో ఏమని చెప్పేదాపు మంచోడు అని గట్ట పెట్టారు మా అక్క జీతం ఆదాయం చెప్తాడు అగో ఏమైందిరా బుజ్జి ప్రసాద్ ఏమైందిరా అరే నేనేం చేసినే మొత్తం నా మీద పడతారు మొగోడు కాడ నాలుగదలు తప్ప అనే చెప్పులదన్న మెడకేసినట్టు చేస్తారు అరే నా ఇజ్జత్ మనం పండ్లో అని అమ్ముతారా వీళ్ళు ఊరంతా ఏమైందిరా బాపు ఏం లేదే నీకు ఎరకలేని ముచ్చట్నా ఆయన ఈ మధ్య ఎట్లా తాగుతాడు ఎట్లా తిరుగుతాడు నువ్వు కూడా చూసినావు కదా 2 సార్లు నేను కైకిలు వంగ కూడా నీకు చెప్పుకున్నా తాక్కుండా తిరుగుకుండా మెడక మీద చేయబెట్టి విసికిండు ఊరేసుకోపోయింది అవునారా ఏందిరా ఇది గింత కూడా చెప్పినట్టు ఇంటలేడు బాబు ఇంట్లో ఉప్పు కారం అన్ని నేనే తెచ్చుకుంటున్నా కైకిలు పోయి తెచ్చిన పైసలు కూడా నన్ను కొట్టి తిట్టి గుంజుకొని పోయి తాగుతాడు నేనేం చెయ్యాలి చెప్పు ఇక నాతో కాక మొన్న గట్టిగా అడిగినందుకు నువ్వు వాళ్ళ దగ్గర 500 ఎందుకు తెచ్చుకున్నావు ఇజ్జత్ పోతుంది వాళ్ళ ఇంటికి వచ్చి 10 సార్లు అడుగుతారు అని అంటే ఇదంతా కడుపులో పెట్టుకొని చేను కాడ ఒక్కదాన్ని ఒడ్లు ఎక్కుకుంటా అంటే బగ్గదా ఏమనంటే ఇట్లా మీదికి వచ్చి కొడతాడు నేను మీదికి రాలే దాన్ని ఏమనలేదు అరే ఒక అవసరం ఉన్నది 500 లెక్కసుకున్నా అది తప్పనే అట్లా కాదే పాపం నేను ఎవరు తాగుతాడా నేను ఒక్కనే తాగుతానా చెప్పు నేనేం తప్పు చేసినా ఇక్కడ తీసుకొచ్చింది నన్ను పొట్టు కొడు నా మీద అట్లా కాదే బాబు నువ్వు మధ్యలో కట్టవాడెవడు నా తమ్ముడు మనిద్దరి మధ్య మనిద్దరి మధ్య తన్నకు అంతే నేను ఇప్పుడు ఏమలే కాదు బాబు ఇయాలని నువ్వు పెట్టుకొని చస్తారు నా తమ్ముడు వచ్చి చూడ నన్ను తప్పుతావు నువ్వు కరా నువ్వు మంచోడు అని మధ్యన వాడి పోరి లగ్గం చేస్తే గిదారా నువ్వు చేసే కథలు ఇటు కూర్చో రే బుజ్జి అరే ప్రసాద్ ఇటు కూర్చో భూపతి ఇటు కూర్చో కూర్చొని మాట్లాడుకుందాం అరే ప్రసాద్ నువ్వైతే ముందు కూర్చో నేను కూర్చున్న తర్వాతనే లంగతనం దొంగతనం చేసినట్టు పిలుచుకొచ్చారు కదా వాళ్ళని చెప్పాను ముందుగా కూర్చున్న తర్వాత కానీ ఏమైందిరా బుజ్జి ఏమైంది ఏమన్నా ముచ్చటుంటే నాకు చెప్పాలరా ఇట్లా సాగుదాకా నిర్ణయం తీసుకుంటే రేపు ఏమన్నా అయితే వీళ్ళంతా అనాథలు కదా రా తల్లిదండ్రులు బాధపడతారు కట్టుకున్నాడు బాధపడతాడు కట్టుకున్నానికి నేను చచ్చిన బాధే లేదు ఎంత బాధ ఉండేది ఉంటే నేను ఎందుకు చస్తానని పోతా పెద్ద బాపు నేను చచ్చిన బతికినా అన్నది కూడా చూసేటోడు కాదు కాదురా ఆలుమొగలు అన్నప్పుడు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ కలిసి ఉంటారు సాగుదా పరిష్కారం కాదు బిడ్డ ఎన్ని రోజులని చూడండి చెప్పు ఎన్ని రోజులని భరించాలి కెనాల్ మీద పడి నన్ను మెడకాయ సత్తి నాన్న సత్తే ఏం చేస్తువే చెప్పు నా తమ్ముడు వచ్చే వరకు నేను ఏం చేస్తాను అనేది వారికి ఎరుక నేను అటు భరించినట్టు ఆలు మొగలు అని అన్ని భరిస్తానా ఇంకెన్ని రోజులు భరించాలి నా ఎవరికి చెప్పుకోలేక మీకు చెప్పుకోలేక కడుపులో పెట్టుకొని కుమిలి పోతానా ఇక
రేపు ఇన్ని రోజులు మీరున్నారనే ధైర్యంతో మీరు సపడాకున్నాం. ఇప్పుడు కింతగానం చేసేదాకా చూసుకుంటుంటా ఆనే. ఏందరు ప్రసాద్ ఇది నిజమేరా? అరే చేసిన అంటారు. నేను ఏం చేసిందే? దీన్ని కట్టం తెమ్మని కొట్టినా, బంగారం తెమ్మని కొట్టినా, ఆ ఇంటికి పైసలు తీసుకెళ్ళమని కొట్టినా. ఏదైనా వీళ్ళింటికి పోతే గుడ్డ పేరు కత్తున్నదే. ఎన్నడైనా తోలి నా వీళ్ళింటికి చెప్పరా రే? నీ ఇంటికి తోలి నన్ను నేను ఎక్కను. ఏంది గుడ్డ పేరు గతలేదా? ఏముండదు నీకు గత్తు రాదే. మరి ఏం గతులేదు నీకు? నీకే మొత్తం మేడలు మిద్దలు ఉన్నాయి, నా అమ్మగారికి ఏం గతలేదు కదా. ఇక నా ఇంటికల్లా నువ్వు తింటలేవు, పంటలేవు, నీకు కడుపు నిండుతుంది కదా. రెక్కలు నేను చేసుకొని తింటానా పెద్దబాబు? ఇంట్లోకి రా ఒక్కసారి, ఇంట్లోకి వచ్చి చూడే. ఓ నూనె ఉండదా? ఇంకా పెద్దవాళ్ళ ఇంటికి పోయి గిలాసులంత కారం పొడి తెచ్చుకొని వెళ్ళిపోయి ఒక నూరుకొని కడుపు మంటకు బుక్కడు తిని నేను పోయి చేనుకడ ఒడ్లన్నీ పెట్టుకుంటా అంటే బగ్గ రాగొచ్చిండు. ఒట్లు ఎక్కేదాన్ని బురదల పడి ఎట్లా పడితే కొట్టిండు. నాకు రెక్కలు ఎట్లా వస్తాయి చెప్పే? కాదే ఆడదన్నప్పుడు ఇంటికాడ బువ్వకు రండాలి. అండిన తర్వాత నేను రమ్మంటే నేను కూడా వస్తా. అరే తాగి ఆగురా బుజ్జి చెప్పని నువ్వు ఆగు. అరే తాగిందే ఇక మొగలు తాగడానే. ఇప్పుడు ఎప్పుడు తాగుతాడానే? పైసలు వస్తున్నాయి, మరి ఇంట్లో సామాన్ ఎవరు తెచ్చి పెట్టాలి చెప్పు. అరే సమానం కాదే. సంవత్సరం అన్న కాడ ఓ రోజు ఉంటాయి, ఓ రోజు ఉండయి. అరే ఓ రోజు ఓపిక పట్టుకోవాలి. రోజు అంటే ఉంటాయని. అరే ఉండడానికి కూడా ఎవరికి ఉండదురా. ఉన్నోడి ఇంట్లో కూడా ఎవరికి ఉండయి. ఓ రోజు ఉంటుంది, ఓ రోజు ఉండదు. కారం పొడి తినాలి, తినాలిరా, తినాలి. ఏ సంసారి మాటలు మధ్య చెప్తావు? ఓ రోజు ఉంటుందట, ఓ రోజు ఉంటుందట. మాట్లాడమేమో చూస్తావు. మాట్లాడగరా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆడదాని రెక్కల కష్టం మీద బతుకుతాడు నువ్వు. తాగి తింటావు. కష్టం చేయాలిరా. 500 పని చేసి కష్టం చేసి తాగాలే, తినాలి. ఆడదాని రెక్కల మీద బతుకుతావురా నువ్వు? ఏం బతుకురా నీది? మగ పుట్టుకన్నారా అది నీదేమన్నా? ఇంకా బుజ్జి పనికోవాలి, అది పని చేయాలి, తీసుకొచ్చి తాగి తింటావారా నువ్వు? సిగ్గు అనిపిస్తుంది కొద్దిగా నా మనిషికి. నీకన్నా కుక్కనయంరా. యజమానం తిత్తున్నావు మధ్యాహ్నం వాడి పెళ్లి చేసినందుకు. మంచోడు అని మేము పెళ్లి చేస్తే ఇజ్జత్ తిత్తున్నావురా నువ్వు. మధ్యాహ్నం వాడి మీ ఇద్దరు పెళ్లి చేసినందుకు నేను ఎట్లా తలెత్తుకొని తిరగాలరా? ఏందే కుక్కనా? నేను కుక్కనా? గద్ద పెద్ద మాటేసి పెట్టావు. నేను మంచోనైతేనే కదా దానికి ఇచ్చి పెళ్లి చేసింది. తాగినోనే తప్పని జగమెరింది అని వాడు ఎందుకు తాగుతాడని ఎవ్వరు అడగలే. ఎందుకు తాగుతాడే మొగోడు? ఇయో గిసోటి నల్లి కుట్ల చేయబడితే గిట్ల తాగుతారు. మొగోడు గిట్ల ఆగమవుతాడే. నల్లి కుట్ల లెక్క కూర్చున్నది. ఆడిది ఏది చెప్తుంది నమ్మదు. అది ఎన్నో చెప్తుంది. నువ్వు ఏది పడితే అదే మాట్లాడతావు. నాడికి వాడచ్చేదో మాట్లాడతాడు, అదచ్చేదో మాట్లాడుతుంది. ఇది పద్ధతి నానే. నేను వచ్చుంటానా నీకు తెలియదా? మంచోని బాగా నిక్కుతానా అని మా అక్క మంచిది కాకపోతే నువ్వు చావాలి కానీ నీ వల్ల మా అక్క నచ్చడేంది? మాట్లాడవు, బాగా నిక్కుతాను. నీకు ఏం తెలియదు కానీ ఊకో. మూతిన నాలుగు మొలకలు పెద్ద మోహన్ అనుకుంటావా? పెద్ద మొగలు లెక్క మాట్లాడుతున్నావు. పెద్ద మనుషులు మాట్లాడతారు కదా, నువ్వేది మాట్లాడుతున్నావు? ఓ పెద్ద నా ఇంట్లోకి వచ్చి చూసినట్టు చెప్తా కానీ అక్క. ఏంద్రా చూపు లెక్క మాట్లాడతాను. ఇంకా చెప్పు. వాడు బెదిరిస్తే అది బెదిరించడే. అయితే నేను ఒకేనా నానే? నాకు అవ్వయ్య లేరు, ఎవరు గతిలేడనా? చదురు, ఇంకెంత చదువుతావో చదురు. పెద్దబాపు మంచోడేనే. మరి ఇప్పుడు ఏమైంది? అప్పుడు మంచోడే, మంచినే పని చేసిండు, కట్టపడ్డాడు, తాగిండు, తిన్నాడు, నన్ను మంచిగా చూసుకున్నాడు, అటు దింపిండు ఇటు దింపిండు. మరి మొదట్లో కొత్త సంబరం మంచుకున్నావు, మరి కొసలేదాక లేదేమైందే? అప్పుడు కట్టం చేసి తాగినావు, మెల్లగా కట్టం చేసుడు పక్కన పెట్టి తాగుడికే ఎగబడ్డావు. ఇక ఆడదాని కట్టానికి ఎగబడు స్టార్ట్ చేసిండు. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేసుడు చెప్పే? మరి అప్పట్లెక్కనే ఇప్పుడు కూడా ఉంటే నీకు సచ్చదాకా పోదు నానే చెప్పు. నాకేమన్నా సావాలన్న సంబరం ఉంటుందా అనే? నా నలుగురు అన్నదమ్ములకు ఒక్కదాన్ని నేను. నీకు తెలియదా మా అయ్యల గురించి? గంత మంది ఉండంగా కూడా నన్ను కోటీశ్వరునికి ఇయ్యలేకనా? గుణం మంచిది కావాలి, మా ఇంట్లో ఒక్క ఆడబిడ్డ అని, నువ్వెన్నో సంబంధం ఉన్నదని నువ్వు చెప్పుడుతోనే నీ మీద నమ్మకంతోనే. అరే పిల్లగాడు మంచోడట, నా బిడ్డ సుఖంగా బతకాలి, పైసలు దేవుంది, ఇయ్యాలుంటే రేపు పోతాయి, మంచిగా సంపాదించుకొని వాళ్ళే బతుకుతారు అని మా అయ్యలు అందరు కలిసి నీ మాట మీద నమ్మకంతో ఈయనకిచ్చి పెళ్లి చేసారు. నా తమ్ముడు చూడే, వాని కళ్ళల్లో నేను కనబడతా, నా కళ్ళల్లో వాడు కనబడతాడు. మా నలుగురు తోడ ఒక్కదాన్ని. నాకు ఇప్పుడు గిన్ని బాధలుంటాయి, నేను పోయి ఏమని చెప్పుకోవాలి చెప్పుకుంటే విలువ తక్కువ అవి నేను అన్ని కడుపులో పెట్టుకొని ఉన్నా. ఈయనేమో ఇప్పుడు గిట్లా చదువు కసుకుంటాడు. నేనే లంగను, నేనే దొంగనైతే నేను సచ్చినందుకు చూస్తారా చెప్పే?
ఎట్లా పడితే రోజు కొట్టుడే. బుజ్జి నువ్వు ఏడవకురా, నువ్వు ఏడుస్తుంటే నాకు గోస అనిపిస్తుందిరా. ఏందిరా ప్రసాద్, ఈ ఊరు నాది కాదా రా ఇది? నీ చిన్నప్పటి నుంచి చూతలేనారా? నువ్వు వేసుంటావు. నువ్వు బుజ్జి చెప్పేదే కరెక్టు, నీదే లంగతనం బాగుందిరా. అక్క నువ్వు ఏడవకే, నువ్వు ఏడుతాంటే నా పానం వెళ్ళిపోతుంది. రేపు నీ మీద గౌరవంతో నువ్వు చెప్తానని వింటాను అనుకోని నీ దగ్గర తీసుకొస్తే మా అక్కని లంగ చేద్దామని చూస్తాడు. నేను ఇయ్యాలి ఏనే ఎత్తా. నువ్వు ఊకుంటా నీ మాట్లాడుతున్నావు కదా. ఏందిరా ఏత్తవా? ఏ పాట ఏరా? అరే ప్రసాద్ నువ్వు ఏ పాట ఏరా? తీసుకోపోరా. వీడు నన్ను చంపుతాడట, ఏస్తాడట. నువ్వు నీ అక్కదు. చలో పీకురి. అరే ఏం చేస్తారో చెయ్యరా. నేను ఒక్కడినే చేస్తారు కదా. అరే ప్రసాద్ నేను మాట్లాడుతున్నా మాట్లాడతా నువ్వు ఆగురా. ఏందిరా బాగా మాట్లాడు. చల్ నీ అక్కని కొట్టవా. నీ అక్క లేకపోతే నాకు వెళ్ళదారా? తీసుకోపోతా, నిన్ను చంపే తీసుకోపోతా. అరే నువ్వు నీ తెలదాక ఉండు భూపతి నేను మాట్లాడతారా? అరే ప్రసాద్ నువ్వు నోరు మూసుకో. పెద్ద బాబు గిట్ల కాదే. సరే అయింది ఏదో అయిపోయింది, అయినా ఓర్చుకొని ఉంటా. కానీ ఇక నుంచి అయినా తినుడు తాగుడు పని చేయకుంటుండు ఇవన్నీ బంద్ చేసి మంచిగా ఉంటా అంటే, ఇప్పటికెళ్ళి ఏ లొల్లి పెట్టుకోకుండా ఉంటా అంటే నేను ఈయన్నే పడి సత్తనే మాట్లాడు అడిగే. అరే ఒక ముచ్చట చెప్పురా, కలిసిమెలిసి ఉండుర్రా. అరే నేనేదే మాదేది అదేది నన్ను మార్చేది. వీడేది నన్ను బెదిరించేది. వీడికి మర్యాద లేదు, దానికి మర్యాద లేదు. వాడు తీసుకపోతా అన్నాడు కదా, తీసుకపోయే. మొగలు లేకుండా ఎన్ని రోజులు అవగాహన కాడ ఉంటావా? ఉండు, అప్పుడు వెళ్తుంది. ఊర్లో వాళ్ళనే ముచ్చట్లు వీళ్ళనే ముచ్చట్లు. వీడు ఎన్ని రోజులు చేస్తాడే, వీడు ఎన్ని రోజులు చేస్తాడు. అరే సాల్పురా దీంతో కాదు వీడు వినడుద్దా. అరే భూపతి నువ్వు ఆగు. వినట్లేడు దాక్క నువ్వు దా. బుజ్జి నువ్వు ఆగు. పోనీ వాడు ఎన్ని రోజులు దాతాడో సాధని. అవ్వగారింటి కాడ ఉంటే దానికి వెళ్తుంది ముచ్చట. అరే ప్రసాద్గా అది పోతా అంటే ఎందుకు ఆపలే తెలుసారా? కావాలనే ఆపలే. నేను ఆపితే అది ఆగుతుంది, వాడు ఆగుతాడు. అది పోతే కానీ దాని విలువ నీకు తెలియదురా. దాని విలువ తెలిసినప్పుడు దాన్ని కాళ్ళ కాడికి నువ్వే పోతావు. ఏందే నేను దాని కాళ్ళ దగ్గరికి పోతానా? అది నా కాళ్ళ దగ్గరికి వస్తుందో నేను దాని కాళ్ళ దగ్గరికి పోతానో నువ్వు చూస్తావే. ఆడదాన్ని కదా, ఏదైతే అది నడుతుంది అనుకుంటుంది. చూస్తా దాని సంగతి. మనిషివారా, సంసారాలు ఖరాబ్ చేసుకుంటారు ఉత్తగా నీయాసుంటాడు. నీ అవ్వ అందరూ నన్నోటలే తయారైరే. అలిగి అవ్వారింటికి చెల్లింటికి పోయి ఎన్ని రోజులు ఉంటుందో ఉండని. అవ్వగారు ఎన్ని రోజులు తాతారో సాధని. నేను మొగని ఏడ తింటా ఏడ వన్నవంట. అది నా కాళ్ళ దగ్గర రాకపోతాను. నేను అడుగు చూద్దాంపా అదేందో నేనేందో. నువ్వు కూడా ఆపలే కదా పోయేటప్పుడు. ఇప్పుడే అన్నవారు. సరే ఆపకుండా దాని సంగతి